హలో అండి, అందరికీ నమస్తే. నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు నేను సాయంత్రం 4 నుంచి సాయంత్రం 7 వరకు కూడా ఏమేం పనులు చేసుకుంటాను, ఎలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను, ఈ డైలీ ఇలానే చేసుకుంటూ ఉంటాను. వాటికి సంబంధించి వీడియో అనమాట ఇది. సో బద్ధకం అనేది నాకు ఉంటుంది, కానీ ఆ బద్ధకాన్ని 4 వరకే ఆపేస్తాను. 4 తర్వాత అయితే ఎలాంటి బద్ధకం లేకుండా పనులన్నీ హాయిగా చేసేసుకుంటూ ఉంటాను అనమాట. 4 అంటే 4:30 అట్లా కసు అయితే మొత్తం ఊడ్చేయడం మొత్తం అయిపోతుంది. కసు ఊడ్చేయడం అంటే మా ఇల్లు చాలా పెద్ద ఇల్లు. అసలు ఇది ఎంత పొడుగు ఉంటుందో ఇల్లు మొత్తం, మా పక్కన ప్లేస్ కూడా అంతే పొడవు ఉంటుంది. మళ్ళీ బయట అంతా ముగ్గేసుకున్న దగ్గర అంతా కూడా చిమ్మాలన్నమాట. చాలా చాలా కష్టం. అసలు చాలా చేతులు నొప్పులు వస్తాయి అన్నమాట. చిమ్మాలి అంటేనే తలకాయ నొప్పి అన్నట్టు. చిమ్మటానికే దాదాపు అరగంట టైం పట్టిద్ది నాకు. మధ్య మధ్యలో వీడైతే వచ్చి పోతూ ఉంటాడు. ఇక్కడ కసు అంతా ఊడ్చేసిన తర్వాత వీడైతే వాటర్ తాగుతున్నాడు అనమాట. నేను గిన్నెలు కడుగుదామని చెప్పేసి గిన్నెల దగ్గరికి అన్నీ బయట వేసుకొని నీళ్ళు చల్లి పెట్టేసుకున్నాను ముందే. ఏంటంటే గిన్నెలు కొంచెం మధ్యాహ్నం నుంచి ఉంటాయి కదా, అన్నం తిన్నాకే కాబట్టి ఎండిపోతాయేమో అని చెప్పేసి నీళ్ళు చల్లేసి పెట్టుకుంటా ముందుగానే. అంట్లు బయట వేసుకొని ఎప్పుడైనా అంట్లు బయట వేసుకున్న తర్వాతే నేనైతే నీళ్ళు చల్లేసుకొని ఆ తర్వాత కసువులు అవి ఊడ్ చేసుకుంటా. నేను కసువులు అవి ఊడ్ చేసుకొని వచ్చే లోపల అంట్లు అయితే నానిపోతాయి కదా, ఈజీగా అయితే మొత్తం క్లీన్ అయిపోతాయి. వీడొచ్చేసి తెగ చూస్తున్నాడు అనమాట. అందుకని ఊరికి అట్లా ఆట ఆడిస్తూ వీటితో రోజు ఇట్లానే ఆడుకుంటూ పని అయితే ఇంట్లో చేసుకుంటూ ఉంటాను. భలే ఉంటుంది అసలు. ఆ బుట్టలో బుజ్జి పిల్లాడు ఉంటాడు. నేను ఇక్కడ ఫోను చైర్లో పెట్టాను అనమాట. వీడు చూసాడు ఎన్నిసార్లు చూసుకుంటున్నాడో ఆ ఫోన్లో పడేసులు. వాడే చూసుకుంటా ఉంటాడనమాట. ఇక్కడ వచ్చేసి మా వారిది షాప్ కదా, మా షాప్ వచ్చేసి ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. అండ్ మా వారు కూడా మధ్య మధ్యలో వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు అనమాట. ఇంకా మా వారితో మాట్లాడుతున్నాను. ఇక్కడ కొంచెం సెట్ చేయాల్సింది ఉంది పంచలో, అందుకనేసి. సో మా వారు వచ్చేసి వీడియో అంతా సక్రంగా కనిపించట్లేదని చెప్పేసి ఇట్లా చేంజ్ చేశారనమాట. అది ఏంటి అంటే బయట చెప్పుల స్టాండ్ ఉండేది, అది కొంచెం పాడైపోయేసరికి ఇక్కడ వేస్ట్గా ఒక బల్ల ఉండిందనమాట. ఆ బల్లని అక్కడికి సెట్ చేసుకుందామని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను. మా వారితో అవ్వదులే అని చెప్పేసి ఈరోజు క్లీనింగ్ అయితే మొత్తం చేశాను అనమాట. కానీ మా వారు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాడు. ఇంకా అడిగాను, ఇట్లా మార్చుకుందాం, ఇప్పుడు ఎట్లాగో వచ్చావు కదా, ఖాళీగానే ఉన్నావు కదా అని చెప్పేసి సరే అయితే మారుద్దామన్నారు. ఈ బల్లని నా ప్రీవియస్ వీడియోస్లో చాలామంది చూసే ఉంటారు. ఇక్కడ బయట పెట్టేదాన్ని అనమాట. దాని మీద క్లిప్పులు, బ్లీచింగ్ పౌడర్స్ అట్లాంటివి పెట్టేదాన్ని. ఇంక ఇప్పుడైతే దీన్ని చెప్పులకి అయితే వాడుకుందాం, ఎందుకు అక్కడ ఎండలో వానలో పాడైపోవడం తప్పనిచ్చి ఉపయోగం ఏముందని చెప్పేసి దీన్ని ఇక్కడ గ్రైండర్ పక్కకైతే షిఫ్ట్ చేస్తున్నాను అనమాట. కొంచెం నీట్గా ఉంటుంది. బయట పంచ చూడటానికి కూడా బాగా ఓపెన్ ప్లేస్ ఎక్కువగా అనిపిస్తుంది కదా. ఇక్కడ ఎట్లాగో కింద ప్లేస్ ఎట్లా ఉండిపోయి చెప్పులు అవి పెట్టి అండ్ ముగ్గు అది పెట్టి, నాకు ముగ్గు కలర్స్ ఎక్కువ ఉంటాయి. ఆ కలర్స్ అన్నీ తీసి అందులోంచి ముగ్గు వేసుకోవాలన్నా కూడా కొంచెం కష్టంగా ఉండేది. అందుకనేసి వాటిని కోసం అని చెప్పేసి కొంచెం రీఫోల్డింగ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది ఇటు తిప్పి పెడుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ పెట్టినప్పుడు సెట్ అవ్వలేదు, కొంచెం ఒరిగినట్టుగా అట్లా ఉండింది. చాలా రోజుల నుంచి ఎండకి వానకి బయటే ఉండింది కదా, దానివల్ల అది కొంచెం ఒరిగింది అనమాట. అంటే బెండ్ అయి ఉండింది. దాన్ని కొంచెం మళ్ళీ పెట్టి మళ్ళీ తీసి సెట్ చేసాము. ఇట్లా బాగుంది కదా అని చెప్పేసి మా వారు అన్నారు. బాగానే ఉంది, ఇంకా ఈ తలుపు కానీ ఎందుకు ఇక్కడ వానకి ఎండకి ఇట్లా ఎండిపోవడం, అది ఎలాగో కొంచెం హైట్ తక్కువగానే ఉంది కదా, అండ్ పైన కూడా అంత ఇదిగా ఏం లేదు. ఇది గ్రీన్ కలర్ కదా, కొంచెం బాగుంటుంది, ఇది కూడా వేద్దాము, ఎందుకు ఇక్కడ ఇంట్లో అడ్డం కదా అని చెప్పేసి అనేసరికి మా వారుండి సరే ఇది వేద్దాము, ఇవేమన్నా తీసేయాలా, స్క్రూలు అవి ఉన్నాయి దానికి కొంచెం, అంటే ఆ తలుపుని ఆ బల్ల మీద వేసినప్పుడు కొంచెం ఎత్తుగా ఉంటుంది అనమాట, అట్లా ఉండకుండా ఏమైనా చేసేయాలా అని చెప్పి అన్నారు. నేనైతే ఏమొద్దు అట్లానే వేసుకుందాం, మళ్ళీ అవన్నీ తీసి చేయాలంటే కొంచెం టైం పట్టిద్ది కదా, ఇంకా మళ్ళీ టైం పట్టింది అని చెప్పి ఒకసారి ఆపాము అంటే ఇంకా అది నెక్స్ట్ ఇంకా మనకి ఎప్పటికో గుర్తున్నప్పటికీ అయిపోయిద్ది అనమాట. అందుకనేసి వద్దు ఇట్లానే వేసేసే అన్నాను.
ఇది ఇట్లా వేసినప్పుడు ఇందాక మా వారు అన్నారు కదా మేకులు తీసేస్తుంటే బాగుండేది అని, అట్లానే ఇప్పుడు కానీ అన్నారు. ఆ మేకులు తగలడం వల్ల కొంచెం ముందుకు వస్తుందన్నమాట, ముందుకు వచ్చేసి కాళ్ళకి అట్లా తగులుతూ ఉంటుంది. అందుకనేసి ఇట్లా వద్దు, కొంచెం పైకి కింద కూడా ఊగుతుంది ఇది అని చెప్పేసి ఇటువైపుకి అయితే మార్చామన్నమాట. మళ్ళీ అంటే అవి ఉన్నాయి కదా స్క్రూలు, ఆ స్క్రూలు ఇటు సైడ్కి మన వైపుకి వచ్చేటట్లు పెట్టేసి గోడ వైపుకి వచ్చేసి సాఫీగా ఉండేలా అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే బాగా అనిపించింది, అసలు లుక్ నాకు ప్రశాంతంగా ఉండింది. ఇంకైతే మా వారు షాప్కి వెళ్ళిపోయారు, మరి షాప్లో ఎవరో ఒకరు ఉండాలి కదా. మా షాప్లో అయితే మా వారు ఉంటారు, మా మావయ్య గారు ఖాళీగా ఉన్నప్పుడు ఆయన వెళ్ళి కూర్చుంటూ ఉంటారు అనమాట. ఆయన ఉన్నప్పుడు ఈయన ఇంటికి వస్తారు. ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ క్లీనింగ్ చేసుకుంటున్నాను. ఇందాక చెప్పులు అవన్నీ పక్కన తీసి పెట్టాను కదా, ఆ చెప్పులు అవన్నీ కూడా మళ్ళీ అక్కడే నీట్గా బల్ల మీద అయితే పెట్టి చేసుకున్నాను. ఇంకా ముగ్గు కలర్స్ అవన్నీ పెట్టుకున్నాను. ఇక్కడ కొంచెం ఆర్గనైజ్ చేయాల్సి ఉంది, బట్ నా దగ్గర అయితే కొంచెం దానికి సంబంధించిన వస్తువులు అవేమి లేవు. కొంచెం టైం తీసుకొని దానికి సంబంధించి చేసుకుందామని చెప్పేసి ఇట్లా చూస్తున్నారు. ప్రజెంట్ అయితే ఇలా పెట్టుకున్నాను నేను ఇక్కడ. దీని కొంచెం నేను అనుకున్నది ఒకటి అనమాట, అక్కడ చిన్నగా ఏదైనా ఒక ఐడియా ఒకటి క్రియేట్ చేసుకుందాం. ఐడియా అంటే ఏదైనా చిన్నది లాఫింగ్ బుద్ధ కానీ అట్లా ఏదైనా ఒక చిన్న బొమ్మ పెట్టుకొని అటు ఇటు కొంచెం మొక్కలు అవి పెట్టుకుందాం. కింద ఒక టేబుల్ వేసేసి ఆ టేబుల్ మీద అయితే చెప్పులు పెట్టుకుందాం, ముగ్గు పెట్టుకుందాం అని చెప్పి అనుకున్నాను. ఏంటంటే అప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. కాసేపు దాన్ని చూసుకుంటూ కూర్చోవచ్చు, లేదా ఎప్పుడైనా ఏదైనా ఒక వీడియో షూట్ చేసుకోవాలన్నా కొంచెం అంత గ్రీనరీగా మధ్యలో ఐడియా వచ్చి దేవుడిది అట్లా బాగుంటుందని చెప్పేసి నాకైతే అనిపించింది. ఫస్ట్ నేను బ్రెయిన్లో అనుకున్నది అదనమాట, ఆలోచించుకున్నాను మంచిగా. కానీ అటు నుంచి ఇట్లా కుదిరింది. బట్ దాన్ని నేను ఎప్పటికైనా చేస్తాను, దానికి కావాల్సినవన్నీ తీసుకొచ్చుకోవాలి కదా, అవన్నీ అయితే తీసుకొచ్చుకున్న తర్వాత చేసుకుందాం. ప్రజెంట్ ఇట్లా పెట్టుకుందాం అని చెప్పేసి అట్లా పెట్టుకున్నాను. ఇక్కడ ఇన్ని రోజుల నుంచి ఆ బల్ల ఉండింది కదా, ఆ బల్ల కింద కొంచెం అంటే బల్ల కాళ్ళ కింద ఉండిందన్నమాట మట్టి, అవంతా తీసేసాను. చూసారా వీడు అన్నిటితో ఆడుతూనే ఉంటాడు, కాసేపు వీటితో కూడా ఆడుకున్నాను. ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయింది కదా, పూలు కోసుకుందామని చెప్పి అయితే వెళ్తున్నా అనమాట. ఇది వెళ్ళేది కూడా ఎక్కడికో కాదు, పెద్ద దూరం కూడా ఏం కాదు, మా ఇంటికి ఎదురు ఇల్లు అనమాట. మా ఇంటికి ఎదురు ఇల్లు సెకండ్ పక్కన మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఉండింది. మా అమ్మమ్మ అంటే మా సొంతం కాదు, మా వారి వాళ్ళ నాయనమ్మ అనమాట. సో వాళ్ళ ఇంట్లో అయితే సన్నజాజుల చెట్టు ఉండింది అనమాట. నాకు పూలు అంటే చాలా ఇష్టం, సన్నజాజులు అంటే ఇంకా మరీ ఇష్టం. నాకు సన్నజాజులు విరజాజులు అంటే బాగా ఇష్టం అనమాట, చాలా ఇష్టం అసలు. ఇక్కడ ఎవరు కోసుకోరు పూలు, ఇంకా నేనే కోసుకుంటాను. నాకు పెళ్ళైన దగ్గర నుంచి నేనే ఎక్కువగా కోసుకుంటూ ఉండేదాన్ని. వేరుకైతే ఎవరు కోసుకోవడం కూడా నేను చూడలేదు. ఎప్పుడన్నా ఒకసారి అమ్మమ్మ కోసుకుంటుంది అంతే, మిగతా రోజులంతా నేనే కోసుకుంటాను అనమాట. వీడియో సక్రంగా మంచిగా షూట్ అవుతుందిలే అని అనుకున్నాను, కానీ వీడియో అయితే అస్సలు షూట్ అవ్వలేదు. కింద కాళ్ళ వరకు అయితే షూట్ అయింది. ఇంకా సరే అని చెప్పేసి ఎట్లాగోట్లా నేను చూసుకోలేదన్నమాట. ఫోను ఇక్కడ గోడకి ఏమంటారు విండోర్ ఉండింది వాళ్ళకి, ఆ విండోర్కి కొంచెం గ్రిల్స్ ఉన్నాయి, ఆ గ్రిల్స్కి ఫోన్ ఆన్ ఇచ్చాను. వీడియో మంచిగా షూట్ అవుతుందిలే అని చెప్పేసి అట్లా అనుకున్నాను, కానీ అస్సలు అయితే వీడియో షూట్ అవ్వలేదన్నమాట. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద హైప్ అని కనిపిస్తుంది కదా, ఆ హైప్ కనుక చేశారంటే నా ఛానల్ ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట. దానివల్ల నాకు కూడా కొంచెం హెల్పింగ్గా ఉంటుంది, అండ్ ఛానల్ని సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం గ్రోత్ అవుతారు కదా, అదనమాట. సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద వచ్చేసి హైప్ అని ఉంటుంది, హైప్ కూడా చేసేసి ఇది ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. అండ్ వచ్చేసి మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఇంకేదైనా క్వశ్చన్స్ అడగాలనుకున్నా కానీ నాకు మంచిగా కామెంట్స్ చేస్తే నేను కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను. వీలు కుదిరితే కామెంట్స్కి వీడియో కూడా నేను తీయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. అండ్ ఇక్కడైతే ఇటువైపు పూలన్నీ అయిపోయాయి అనమాట. నేను ఉండిందే భూమికి జానెడు మాత్రమే ఉంటాను. జానెడు అంటే ఏం తక్కువ ఉండాలండి, కొంచెం 5 కన్నా 5-4 అట్లా ఉంటాను అనుకుంటా. కానీ ఇక్కడ పూలేమో కొంచెం హైట్కి ఉంటాయి అనమాట, గేటుకి ఎలాగ వస్తాం చెప్పండి. అందుకనేసి ఇక్కడ స్టూల్ అయితే తీసుకొచ్చుకుందామని చెప్పి వెళ్తున్నాను. పూలు అయితే గిన్నె తీసుకుంటున్నాను, అంటే అటువైపు కోయాలి కదా, అందుకనేసి నేను కోసేటప్పుడే కొన్ని పూలు కింద జారిపోతాయి. అదేంటో కానీ పూదేవి పెట్టకుండా పువ్వు మాత్రం నేను పెట్టుకోలేనేమో. ప్రతిరోజు ఏంటేనండి పూలు కోస్తాను, కోస్తూనే కిందకి జారిపోతాయి అనమాట. అవి భూదేవి అమ్మకి పెట్టిన తర్వాతే నేను పెట్టుకుంటానట్టుంది. నేను డైలీ పూలు పెట్టుకుంటా, బాగా ఇష్టం కూడా నాకు పూలైతే.
ఇంకా ఈ ఫ్రంట్ సైడ్ ఉన్నాయి పూలు, అవి కూడా కోద్దామని చెప్పేసి ఇటువైపుకి వచ్చాను అనమాట. ఇటువైపుకి వచ్చినప్పుడు మళ్ళీ ఫోన్ని తిప్పి పెట్టుకున్నాను. మళ్ళీ అటువైపు అంటే కనిపించాను కదా, ఇటువైపు అయితే బాగా కనిపిస్తూ ఉంటానులే పూలు కోసుకుంటూ అని చెప్పేసి ఇటువైపు పెట్టుకున్నాను. ఈ వైపు అయితే అందరూ బయట కూర్చొనే ఉంటారు కదా, వాళ్ళ మాటలు వింటూ పూలు కోసుకుంటూ ఉంటాను. ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను కదా, ఈ కొంచెం సేపే ఇక్కడ పూలు కోసుకోవడానికి వెళ్ళి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అనుకుంటా ఇక్కడ ఉంటాను నేను. ఈ 10-15 నిమిషాలు అయితే నాకు కొంచెం నలుగురు మాటలు వింటూ పూలు కోసుకుంటూ కొంచెం బాగా అనిపిస్తుంది. ఒక్కొక్క రోజు అయితే ఎక్కువసేపు అక్కడే కూర్చుంటాను. ఎక్కువసేపు అంటే ఒక 1/2 అవర్ అట్లా కూర్చుంటాను. మళ్ళీ పొద్దుపోయేది కదా, అసలు సంధ్యవేళ ఇంట్లో ఉండాలని చెప్పేసి ఇంటికి వచ్చేసి అయితే లైట్ వేస్తాను అనమాట. అసలు సంధ్యవేళ లైట్ వేయకుండా ఇంట్లో అస్సలు ఉండకూడదు, అష్టదరిద్రాలన్నీ ఇంట్లోకే వస్తాయి అన్నమాట. అందుకనేసి ఖచ్చితంగా 6-6:10 కల్లా మనం లైట్ వేసుకునేట్లే చూసుకోవాలి. 6-10 కూడా కాదు, 6ంటికే మనం ఖచ్చితంగా ఇంట్లో సంధ్యవేళ లైట్ అయితే వేసుకోవాలన్నమాట. లేకపోతే అష్టదరిద్రాలు కూడా మన ఇంట్లోకి వస్తాయి అని మాకు చిన్నప్పటి నుంచి ఇంట్లో అమ్మ వాళ్ళు ఇవన్నీ చెప్పి చేశారు కాబట్టి నేను చెప్తున్నాను. నాకు అంత పర్టికులర్గా తెలియకపోవచ్చు, ఒకవేళ నేను ఏదైనా తప్పుగా చెప్పుంటే సారీ. కానీ నాకు తెలిసినైతే ఇదే అండి. అసలు సంధ్యవేళ అయితే ఇంట్లో దీపం అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. దీపం అంటే ఏదో దేవుడికి దీపారాధన చేయడం అది కాదు. ఇంట్లో ఖచ్చితంగా మనం వెలుగు, దీపం అంటే వెలుగు. ఆ వెలుగు అంటే మనకి ఇప్పుడు అప్పటి రోజులు అంటే దీపాలు ఇవన్నీ పెట్టుకుంటే ఇల్లు వెలుగుగా కనిపించేది అసలు సంధ్యవేళ. కానీ ఇప్పుడు మనకి ఎట్లాగో లైట్లు వచ్చాయి కదా, ఒక స్విచ్ వేస్తే చాలు లైట్ వెలుగుతుంది. అదనమాట. సాయంత్రము అసలు సంధ్యవేళ టైంకి అయితే మనం లైట్ ఒకటి వేసేసుకుంటే సరిపోతుంది. మనకు ఆ టైంలో లక్ష్మీదేవి అనేది తిరుగుతూ ఉంటుందన్నమాట. అట్లా మా అమ్మవారు తిరిగేటప్పుడు ఇల్లు చీకటిగా ఉంటే ఏమంటారు, అదృష్టదేవి కాకుండా జ్యేష్ఠాదేవి అయితే ఇంట్లోకి వస్తుందని చెప్పేసి అంటారు. శనీశ్వరుడు వీళ్ళంతరికి ఇష్టం అనమాట. బ్లాక్ ప్లేసెస్ అనేవి వాళ్ళే ఇంట్లోకి అయితే వస్తారు. అందుకనేసి అసలు సంధ్యవేళ లైట్ అయితే వేసుకోవాలని చెప్పేసి చిన్నప్పుడు అమ్మ వాళ్ళు వీళ్ళంతా చెప్తూ ఉంటే వినేదాన్ని. అంతగా పట్టించుకోను, కానీ కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే పట్టించుకుంటాను నేను. ఇంక ఇక్కడైతే పూలు కోసుకుంటూ ఉంటున్నాను. నేను ఎంత హైట్ ఉంటే ఆ పూలు మాత్రం అంత హైట్ ఉంటాయి. ఎట్లా చెప్పండి నాకు. ఒక్కొక్క రోజు అయితే మా వారు వచ్చి హెల్ప్ చేస్తారనమాట. మా వారు హెల్ప్ చేసినప్పుడు అయితే నాకు స్టూల్తో పని ఉండదు, చక్కగా నేనే పైకి మా వారే ఇస్తారు కాబట్టి నేను చక్కగా గిన్నెలో చేసుకుంటాను మొత్తం పూలు. ఇక్కడ వచ్చేసి ఇంకా పూలన్నీ అయిపోవచ్చినాయి. ఇది అసలు ఈ సన్నజాల చెట్టు ఎప్పుడు పూలు ఉంటాయండి, రెగ్యులర్గా పూలు ఉంటాయి. అసలు ఒక్కరోజు దీనికి పువ్వులు లేవు, ఏం లేవు, ఎంత లేవు అని అనుకోకుండా ఏమి ఉండదు అనమాట. బాగుంటాయి పూలు కూడా, ఎప్పుడు ఉంటాయి పూలు అసలు. ఇంక ఇక్కడైతే పూలు కోసేసుకున్నాను. ఇంకా అమ్మమ్మ వాళ్ళు బయట కూర్చుంటారు కదా అని చెప్పేసి మళ్ళీ కుర్చీ తీసుకెళ్ళి బయట వేసేసాను అనమాట. చూస్తున్నారా ఎన్ని పూలు వచ్చాయో కదా. డైలీ ఇన్ని పూలు ఖచ్చితంగా వస్తాయండి. అండ్ కొంచెం పువ్వులు తగ్గుతున్నాయి అని అనుకున్నప్పుడు దీనికైతే ట్రూమింగ్ చేసేస్తాము. అంటే నేను చేయను, మా అమ్మమ్మ వాళ్ళే చేస్తారు. నేను పూలు కోసుకోవడం పెట్టుకోవడమే తప్పనిచ్చి నేను ఎప్పుడైతే దీనికి ట్రూమింగ్ చేయలేదు. మా అమ్మమ్మ వాళ్ళే ట్రూమింగ్ అంతా చేసేస్తారనమాట. పూలు అయితే చక్కగా కాస్తాయి పూలన్నీ, వాటిని కోసుకొచ్చుకొని కట్టుకొని తలలో పెట్టుకోవడమే. ఇంక ఇక్కడ వచ్చేసి 6:10 అయింది. 6:10 అయ్యేసరికి అత్తయ్య గారు అయితే పనికి వెళ్ళారు కదా, అత్తయ్య గారు కూడా పని నుంచి వచ్చేసారు. కాళ్ళది పైకెత్తు, దా లోపలికి రా. జుకీ గారిని అయితే కొద్దిసేపు అట్లా కట్టేస్తాను అనమాట. ఎందుకంటే ఈ టైంలో వాడు బయట ఎక్కువ తిరుగుతూ ఉంటాడు, అటు ఇటు అని చెప్పేసి ఆ కుక్కల దగ్గరికి, బయట వీధి కుక్కల దగ్గరికి అట్లా వెళ్తూ ఉంటాడు అనమాట. అట్లా వెళ్ళడం వల్ల వీటికి గోమర్లు ఇంకా వీటికి హెల్త్ ఇష్యూస్ అట్లా వస్తాయని చెప్పేసి కాసేపు కట్టేస్తాను. ఇంకా మా అత్తయ్య గారు వచ్చేదాకా నేను టీ తాగను, ఆమె వచ్చిన తర్వాత టీ తాగుతాను. ఇంకా వీడైతే ఆమె లోపలికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఒకటే గోల, నన్ను విప్పండి 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 అని చెప్పేసి. ఆ కాసేపు భలే ఏడుస్తాడు, భలే క్యూట్గా మూలుగుతూ ఉంటాడు అనమాట. బాగుంటుంది అదంతా కూడా. ఇంకా టీ అయితే వెయిట్ చేసేసుకొని మా అత్తయ్య గారికి అయితే టీ ఇచ్చేస్తాను. జూకీకి కూడా పాలు కాసి పెట్టే కదా, అవి కొంచెం వేడిగా ఉంటాయని గిన్నెలో పోసి ఉంచుతా. వీడైతే గిన్నెలో పోసి ఉంచిందిలే, వేడిగా ఉన్నాయి అని ఏం ఉండదు అనమాట. ఇప్పుడు పడుకున్నాడు కదా, ఈ డోర్ తీసి వాడు గిన్నె తీస్తున్నా అంతే, నేనేం చేయను.
వాడి గిన్నె తీస్తే చాలు ఇంకా గోల గోల గిన్నె చూసే వచ్చేస్తాడు పాల కోసం అని అర్థమైపోయింది వాడికి. రోజు తాగుతాడు కదా, అందుకని బాగా అర్థమైపోయింది వాడి పాల కోసం గిన్నె తీసానని చెప్పేసి. ఇంకా పాలు పెడితే ఆలస్యం, ఇంకా గిన్నెలో పోయడమే ఆలస్యం, పెట్టేదాకా కూడా ఉండడు అనమాట. అసలు ఎంత బాగా అర్థం చేసుకుంటాడో మాటలన్నీ కూడా. ఎప్పుడు కూడా నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నానన్న ఫీలింగ్ పోవడానికేనేమో వీడు భలే ఉంటాడు అసలు. కాసేపు కూడా ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను అన్న ఫీలింగే ఉండదనమాట. వీడితో పొద్దుగూకులు మాట్లాడుకోవడం, ఆడుకోవడం, అట్లా టైం పాస్ అయిపోతూ ఉంటుంది. నేనైతే ఒక్కదాన్ని ఏమి ఉండను. ఇంట్లో ఎప్పుడు మా వారు షాప్ దగ్గరే కాబట్టి ఆయన వస్తూ పోతూ ఉంటారు. మా మామయ్య ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఆయన వస్తూ పోతూ ఉంటాడు. ఈ బిస్కెట్స్ అయితే నేను ఎప్పుడు అయితే తినను, ఎప్పుడో ఒకసారి తింటాను అనమాట. డైలీ అయితే అసలు తినను. ఈరోజు ఏంటో మా అమ్మమ్మ పంపించేసరికి తిన్నాను అనమాట. ఇంకా వీడియోస్ అయితే ఉన్నాయండి, వాటిని అయితే నేను ఎక్కువ లాగ్ అయిపోతాయని చెప్పేసి అప్లోడ్ చేయలేదన్నమాట. సాయంత్రం చేసుకునే పనులు అయితే బోలెడన్ని ఉంటాయి. ఇంకా పూలు కట్టే వీడియో కూడా నేనైతే షూట్ చేయలేదు. ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోలో అయితే పూలు కట్టడం గురించి చాలా డీటెయిల్గా అయితే వీడియో అప్లోడ్ చేశాను. సో ఎవరైనా చూడకపోయింటే తప్పకుండా చూడండి వీడియో లింక్. సో ఇదనమాట నేను సాయంత్రం 4 నుంచి 7 వరకు చేసుకునే పనులు అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.